తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల ఖాతాలలో రెండో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఏదైతే 10 గుంటల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, ముఖ్యంగా 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 8.5 ఎకరాలు ఉన్నటువంటి రైతుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద నిధుల్ని క్రెడిట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికోసం జీవోని విడుదల చేసి మనకైతే పచ్చ బటన్ అయితే ఒత్తినట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మొదటి విడతలో మనకి దాదాపు 3,500 నుంచి 600 కోట్ల రూపాయల నిధుల్ని ఎకరం నుంచి మొదలుకొని 3.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అటు తర్వాత వచ్చేసి 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 8.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రెండో విడత కింద దాదాపు 2,600 కోట్ల రూపాయలనైతే నిధులనైతే కేటాయించనున్నట్లు సమాచారం. ఇక మనకి దాదాపు ఈ నిధులు అనేది ఏప్రిల్ 15వ తారీఖు నుంచి రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మన దాని తర్వాత మూడో విడత రైతు భరోసా డబ్బులు కూడా త్వరలో రానున్నటువంటి 10 రోజులలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు సాయంత్రం లోపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా నిధులను అయితే క్రెడిట్ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల కోసం దాదాపు మనకి ఏదైతే 10,000 నుంచి 9,500 కోట్ల రూపాయల నిధులను అయితే ఖర్చు చేయనున్నట్లు సమాచారం ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం. ఇక పంట పెట్టుబడుల సాయం కింద ప్రతి ఏడాదికి 2 సీజన్ల కింద డబ్బులను 12,000 రూపాయలను జమ చేసే ప్రభుత్వం ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం నిధుల్ని ఏర్పాటు చేసి రైతుల ఖాతాలలో విడతల వారీగానైతే జమ చేయనుంది అని తెలిసిందే. ఇక ఈరోజు ఏ జిల్లాలలో విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటుగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది. అటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి రెండో విడత కింద 2,600 కోట్ల రూపాయల నిధుల్ని జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న, చిన్నకారు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద అండగా ఉండేందుకు ఈ డబ్బులనైతే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఏటా 2 సీజన్ల కింద. ఇక ఈసారి యాసంగి సీజన్ కింద రైతు భరోసా డబ్బులు 10,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలలో జమ చేసేందుకు అర్హతలనైతే జాబితాని సిద్ధం చేసి రిలీజ్ చేసినటువంటి అర్హత సాధించినటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేయనుంది. ఇక ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అన్ని రైతుల ఖాతాలలో అటు పెన్షన్ డబ్బులు, ఇటు రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా మీ బ్యాంక్ ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు రెండో విడత కింద 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ గైస్, జై హింద్.